హరిహరసుతుడు అయ్యప్ప స్వామి యొక్క కథను తెలుసుకుందాం. లోకంలో అధర్మం పెరిగిన ప్రతిసారి దేవుడు ఏదో ఒక అవతారంలో భూమిపైకి వచ్చి అధర్మాన్ని పారద్రోలి ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శబరిమల అయ్యప్ప స్వామి యొక్క మానవ అవతారం ఎత్తడానికి కారణమైన కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ భూమి మీద ప్రారంభం కాలేదు. దేవలోకంలో ఒక భయంకరమైనటువంటి వరం, ఒక రాక్షసి యొక్క అహంకారం, ఆ రాక్షస సంహారానికి పుట్టినటువంటి హరిహరసుతుని యొక్క అవతారం నుంచి మొదలైంది. స్త్రీ యొక్క ప్రమేయం లేకుండా ఇద్దరు పురుషుల కలయికతో బిడ్డ పుడతాడా? అసాధ్యం అనుకున్న చోటనే దైవం తన లీలను ప్రారంభించింది. సత్యయుగంలో దత్తాత్రేయుణ్ణి ప్రేమలో పడేసి మోసం చేసినటువంటి లీలాదేవిని ఆయన శపిస్తారు. ఆమె మహిషి అనే రాక్షసిలా జన్మించాలని, మహిషి అంటే దున్నపోతు ఆకారంలో ఉన్నటువంటి రాక్షసిలా జన్మించాలని ఆమెను శపిస్తారు. అయితే ఈ శాపం సముద్రమథనం నుంచి ఉద్భవించినటువంటి మోహిని అవతారం వరకు కూడా కొనసాగింది. దుర్గాదేవి చేతిలో మహిషాసురుడు వీరమరణం పొందిన తర్వాత తన సోదరుడి యొక్క చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని మహిషి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమెకి ఏం వరం కావాలో కోరుకోమనగా ఆమె లోకంలో మరెవరూ అడగనటువంటి విచిత్రమైనటువంటి 3 వరాలను కోరుకుంది.